So guys, good morning everyone. My name is Vishwanath, your faculty for costing in group 1. మీ CMA ఇంటర్ గ్రూప్ 1 కాస్టింగ్ గ్రూప్ 1లో కాస్టింగ్ సబ్జెక్ట్ని డీల్ చేస్తాను మెయిన్గా నేను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు వీ నీడ్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్. అంటే మనకు క్లారిటీ రావాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి రిగార్డింగ్ టు మన అప్రోచ్ ఎలా ఉంటుంది, లైక్ మీరు గ్రూప్ 1ని ఎలా కంప్లీట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా కంప్లీట్ చేస్తారు, మధ్యలో ఏ ప్రొసీజర్ జరుగుతాయి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా క్లారిటీ రావాలి. ఫర్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో దట్ మనకు నిన్నటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి మనకు మెయిన్గా 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 1కి సంబంధించి మెయిన్గా 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్కి సంబంధించిన ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మెటీరియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్లాస్ కోచింగ్ ఎలా ఉంటుంది, మీకు తర్వాత క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్స్ ఎలా ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చిన తర్వాత మరి ఫర్దర్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ నేను పర్టికులర్గా మెటీరియల్ పాయింట్ని ఎక్కువ డిస్కస్ చేస్తాను, బికాస్ మెటీరియల్కి సంబంధించి మీకు క్లారిటీ రావాలి. సో మనకు ఓవరాల్గా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏ సబ్జెక్ట్కి అయినా సరే, మన గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఫౌండేషన్ అయినా, ఫైనల్ అయినా సరే 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పటి నుంచి. ఫస్ట్ మెటీరియల్ ఈజ్ రిలేటెడ్ టు కాన్సెప్ట్ మెటీరియల్, నథింగ్ బట్ ఇప్పుడు మన CMAకి బోర్డ్ మెటీరియల్స్ ఉంటాయి. బోర్డ్ మెటీరియల్లో కంటెంట్ అంతా ఉంటుంది కానీ కాస్త థియరిటికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పాయింట్స్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ మనం మాడిఫై చేయాలి. మాడిఫికేషన్ ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవాలి. మాడిఫికేషన్ అంటే చేంజ్ చేయడం కాదు, మనకు ఎగ్జామినేషన్ కావాల్సిన తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవాలి. అలా మేము ఆల్రెడీ కన్వర్ట్ చేసిన మెటీరియల్స్ని మేము మీకు కాన్సెప్ట్ మెటీరియల్గా ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు కాన్సెప్ట్ మెటీరియల్లో బోర్డ్ మెటీరియల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కవర్ అవుతుంది. కాకపోతే ఎలా కవర్ అవుతుంది అంటే డయాగ్రామెటికల్ వేలో కవర్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా థియరీ పార్ట్లో ఉంటాయి. మనం ఇక్కడ థియరీగా కాకుండా గ్రాఫికల్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, చార్ట్స్ అవ్వచ్చు. మనకి జనరల్గా ఎప్పుడైనా సరే థియరిటికల్గా చదవడం కన్నా మనం చార్ట్ వేలో చదివితే ఆర్ గ్రాఫికల్ వేలో చదివితే విజువలైజ్గా చూస్తే ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మీకు ఇచ్చే కాన్సెప్ట్ మెటీరియల్ని మేమైతే క్లియర్గా అదర్ ఫామ్లోకి, అంటే మనము థియరిటికల్ ఫామ్లో కాకుండా గ్రాఫికల్ ఫామ్లోకి కానీ చార్ట్స్ ఫామ్లోకి కానీ కన్వర్ట్ చేసి ఇస్తాం. ఇది మీకు మేము ప్రొవైడ్ చేసే ఫస్ట్ మెటీరియల్. సో ఖచ్చితంగా మీకు ఏముంటుంది ఇక్కడ, మనకు కంప్లీట్గా ఉన్న కాన్సెప్ట్స్లో ఏ కాన్సెప్ట్ అయినా సరే గ్రాఫికల్ మెథడ్లో ఉంటుంది, ఆ చార్ట్ ఫామ్లో ఉంటుంది. థియరిటికల్గా అయితే మాత్రం ఉండదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్. సెకండ్ మెటీరియల్ వచ్చేసి అల్టిమేట్గా క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఏముంటుంది సార్ ఈ క్వశ్చన్ బ్యాంక్లో? ఇప్పుడు కాన్సెప్ట్ మెటీరియల్లో ఏముంటుంది అంటే కాన్సెప్ట్తో పాటు కాన్సెప్ట్ డీల్ చేస్తాం, ఆ కాన్సెప్ట్కి సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ కూడా అక్కడే డీల్ చేస్తాం. మీకు కాన్సెప్ట్ డీల్ చేస్తాం, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అక్కడే డీల్ చేస్తాం. అంటే కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మరి క్వశ్చన్ బ్యాంక్లో ఏముంటుంది? క్వశ్చన్ బ్యాంక్లో ఈ కాన్సెప్ట్ని నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేయడానికి సమ్ సినారియోస్ ఫామ్ చేసి ఉంటారు. ఆ సినారియోస్ అన్నది కూడా మేము మీకు క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము. క్లాస్ రూమ్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీతో సాల్వ్ చేయిస్తాం. ఫ్యాకల్టీనే దగ్గరుండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయిస్తారు. అంటే సినారియో 1లో ఏమో కాన్సెప్ట్ ప్లస్ ఎగ్జాంపుల్, సినారియో 2 అంటే సెకండ్ మెటీరియల్లో చూస్తే క్వశ్చన్ బ్యాంక్స్. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ క్లాస్లోనే ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేస్తారు. ఇందులో బోర్డ్ మెటీరియల్ MCQ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. మరి థర్డ్ మెటీరియల్ ఏంటి సార్? ఈ బ్యాచ్ మేము థర్డ్ మెటీరియల్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ సప్లిమెంటరీ మెటీరియల్. ఈ సప్లిమెంటరీ మెటీరియల్ ఏముంటుందంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ RTPs ఇవన్నీ కూడా కంబైండ్ అయ్యి మీ క్లాస్లో యాజ్ ఎ పీడిఎఫ్గా ప్రొవైడ్ చేస్తాం. అది సో దట్ 3 మెటీరియల్స్ని కనుక మీరు ఈజీగా కవర్ చేయగలిగితే ఎక్స్ట్రా ఏ మెటీరియల్ ఈ 3 మెటీరియల్స్కి కాకుండా మిగతా ఏ మెటీరియల్ని కూడా మీరు రివైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీస్ 3 మెటీరియల్స్ ఆర్ ఎనఫ్ టు కవర్ 100% ఆఫ్ ది పోర్షన్. సో మోర్ ఓవర్ క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ఆన్సర్ని ఇక్కడ డీల్ చేస్తారు. తర్వాత మీకు లాస్ట్లో మీకు ఏవైతే ఈ క్వశ్చన్ బ్యాంక్తో పాటు సప్లిమెంటరీ మెటీరియల్ ఇస్తామో ఆ సప్లిమెంటరీ మెటీరియల్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అల్టిమేట్గా సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్ సెషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో మీకు డౌట్ సెషన్లో ఫ్యాకల్టీసే వస్తారు, మెయిన్ ఫ్యాకల్టీసే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈజీగా అడగచ్చు. మోర్ ఓవర్ ప్రతి ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీ వేలోనే వెళ్తారు. మరీ స్ట్రిక్ట్గా మీరు
ఒక ఏది కొన్ని జైల్లో ఉన్న ఫీలింగ్స్ అలాంటివి అయితే ఇక్కడ సినారియోస్ ఉండవు. సో హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు. 100% ఎలాంటి ప్రెజర్ లేకుండా మీ సిలబస్ మీకు కంప్లీట్ అవుతుంది. మీరు కూడా అదే ఫాలో అవ్వచ్చు. ప్రతిదీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో మాత్రమే వెళ్తుంది ఇక్కడ. సో మెటీరియల్స్ సంబంధించి 3 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్, సెకండ్ వన్ కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్ బ్యాంక్ క్లాస్ రూమ్లోనే ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బోర్డ్ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా, అండ్ సప్లిమెంటరీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం లాస్ట్లో. ఇది మెటీరియల్కి సంబంధించి. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఇప్పుడు కాస్టింగ్ ఉంది. కాస్టింగ్ పేపర్ 4 మీకు లాస్ట్ పేపర్ ఇన్ గ్రూప్ 1. గ్రూప్ 1లో లాస్ట్ పేపర్. సో గ్రూప్ 1కి సంబంధించి కాస్టింగ్ పేపర్లో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ మెటీరియల్ ఇస్తాం. కాన్సెప్ట్ అంతా డీల్ చేసిన తర్వాత, అంటే ఒక చాప్టర్లో కాన్సెప్ట్ మొత్తం డీల్ చేసిన తర్వాత, కాన్సెప్ట్తో పాటు ఎగ్జాంపుల్ అంతా డీల్ చేసిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం మరి. సో కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది, క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. దాని తర్వాత అల్టిమేట్గా మీకు ఆ వీకెండ్లో ఆ వీక్లో జరిగిన కాన్సెప్ట్ అంతా కూడా వీకెండ్ ఎగ్జామ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. లెట్స్ ఇప్పుడు మండే టు సాటర్డే ఏదైతే సిలబస్ జరుగుతుందో, మండే టు సాటర్డే జరిగిన సిలబస్ మొత్తం కూడా మీరు సండే రోజు మార్నింగ్ వీకెండ్ ఎగ్జామ్ రాయాలి. ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఫ్యాకల్టీస్ ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు ఏ పోర్షన్ ఉంటుందనేది. ప్రతి ఒక్క పోర్షన్ కూడా వీకెండ్ డెఫినెట్గా మీరు రాయాల్సిందే. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి సార్ అంటే, మనకు ఈ సిలబస్ అన్నది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. మీకు నథింగ్ బట్ ఇప్పుడు ఈ వీక్లో జరిగిన సిలబస్ నెక్స్ట్ వీక్కి ఇంకా అడిషనల్ అవుతుంది మీకు. సో ఈ వీకెండ్ ఎగ్జామ్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ వీక్లో జరిగిన కంటెంట్ ఎంతవరకు మనం గుర్తించుకోగలుగుతున్నాము అన్న పాయింట్ మాకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు గుర్తించుకోలేకపోయారనుకోండి, నెక్స్ట్ వీకెండ్కి ఇంకా కేర్ తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వచ్చు. లేదంతా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇంకా ది బెస్ట్ వేలో ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో మనం ట్రై చేయొచ్చు. మోరోవర్ మీరు రాసే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఫ్యాకల్టీస్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఫ్యాకల్టీస్ క్లాస్లో వచ్చి మరి ఆ మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేస్తారు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కడ ఫ్రీక్వెంట్గా మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మేము సమ్మరైజ్ చేస్తాం. ప్లస్ అది కూడా మీకు స్క్రీన్ మీద వేయించి చూపిస్తాం ఎక్కడ ఏ మిస్టేక్స్ చేశారన్నది, వితౌట్ మెన్షనింగ్ ద స్టూడెంట్ నేమ్ మెన్షన్ చేయము. కాకపోతే ఫ్రీక్వెంట్గా జరిగే మిస్టేక్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ కూడా మేము హైలైట్ చేస్తాం. సో ఇది ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఇది టేక్ కేర్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ వీకెండ్ ఎగ్జామ్కి సంబంధించిన కాన్సెప్ట్. సో మెటీరియల్స్ ఎలా ఉంటాయి, 3 కేటగిరీస్. సేమ్ అలాగే వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారో కూడా చెప్పాను. సో అల్టిమేట్గా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షెడ్యూల్ వచ్చేస్తుంది సాటర్డే నైట్కి ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది సండే అని. మీరు ఆ టైంకి ఇన్స్టిట్యూట్కి రావాలి, ఎగ్జామ్ రాయాలి, క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ పేపర్స్ సబ్మిట్ చేయాలి, మీరు వెళ్ళిపోవచ్చు. మరి ఇంకా మండే నుంచి మరి నార్మల్ క్లాసెస్. సో ప్రతి ఒక్క వీక్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, సో దట్ మన మిస్టేక్స్ అన్నీ తెలిసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పేపర్స్ని ఫ్యాకల్టీస్ కూడా రివ్యూ చేస్తారు, మిస్టేక్స్ని కూడా డిస్కస్ చేస్తారు టైం టు టైం. వన్స్ సిలబస్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేపాటికి, సిలబస్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చేపాటికి మీకు ఇంకా మెయిన్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. రివిజన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, మనకు ఆల్మోస్ట్ 40+ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఆఫ్టర్ సిలబస్ కంప్లీషన్ తర్వాత. ఈ 40+ రివిజన్ ఎగ్జామ్స్లో ఫ్యాకల్టీసే షెడ్యూల్ని ఫామ్ చేస్తారు. ఏ ఫ్యాకల్టీ ఆ గ్రూప్కి ఆ పేపర్కి సంబంధించిన షెడ్యూల్ని ఫామ్ చేస్తాం. షెడ్యూల్ ఫామ్ చేయడంతో పాటు క్వశ్చన్ పేపర్స్ని రివ్యూ చేయడం, ఆన్సర్ పేపర్ని రివ్యూ చేయడం కూడా చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్స్తో ఏ ఫ్యాకల్టీ అయితే ఇంటరాక్ట్ అయి ఉంటారో మాకు స్టూడెంట్స్ మీద ఒక కమాండ్ వచ్చేస్తుంది, ఈ స్టూడెంట్ ఈ వేలో థింక్ చేస్తున్నారు, సో వీళ్ళకి ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనే క్లారిటీ ఫ్యాకల్టీకి వచ్చేస్తుంది. వీళ్ళే సేమ్ ఫ్యాకల్టీసే క్వశ్చన్ పేపర్ మీరు రాసిన ఆన్సర్ని కూడా రివ్యూ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, క్లాస్లో జరిగిన అప్రోచ్కి స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటున్న అప్రోచ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో డెఫినెట్గా ప్రతి ఫ్యాకల్టీ డీల్ చేస్తారు మీకు వచ్చిన తర్వాత మిస్టేక్స్ అన్నీ కూడా. ఒక సపరేట్ క్లాస్ అరేంజ్ చేసి దానికోసం ఆ మిస్టేక్స్ అన్నిటినీ కూడా రెక్టిఫై చేసే స్కోప్ అయితే ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి హై స్కోర్ని తెచ్చే వరకు మీరు ఏ పాయింట్స్ అయితే మనకు రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందో ఆ ప్రతి ఒక్క పాయింట్ని కూడా డీల్ చేయడం జరుగుతుంది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. సో వీకెండ్ ఎగ్జామ్స్కి ఇలాగే జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్స్కి కూడా ఇలాగే జరుగుతుంది. మోర్ ఓవర్ ఏ వీకెండ్ ఎగ్జామ్ అయినా సరే, రివిజన్ ఎగ్జామ్ అయినా సరే, ఎగ్జామ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు సజెషన్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. లైక్ సే ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో చాలామంది యాడ్ అయి ఉంటారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్లోనే మీకు క్వశ్చన్ పేపర్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే కొంతమంది రికార్డింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంటి నుంచే ఎగ్జామ్ రాస్తారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు. సో సేమ్ మీకు క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైమింగ్ అవ్వగానే, లెట్స్ సే 10 to 12 ఎగ్జామ్ అనుకుందాం, ఎగ్జాక్ట్గా 10కి క్వశ్చన్ పేపర్ వస్తుంది, 12కి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది.
12 తర్వాత మీకు సజెషన్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. సో దట్ మీరు ఏ రోజు రాసిన ఎగ్జామ్ ఆ రోజే ఒకసారి రెక్టిఫై చేసుకోవచ్చు. మిస్టేక్స్ అన్నీ కూడా ఏం జరిగినా సరే ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది మనకు. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా టార్గెట్ అకాడమీలో ఉంటుంది. మోర్ ఓవర్ మీరు బిఫోర్ జాయినింగ్ మీరు ఆల్రెడీ మన పాత స్టూడెంట్స్ అయితే పర్లేదు, ఫౌండేషన్ స్టూడెంట్స్ అయితే పర్లేదు, ఒక క్లారిటీ ఉంటుంది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఒకవేళ మీరు కనుక న్యూ జాయినర్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి, ఒకసారి మెటీరియల్స్ మొత్తం చూడండి, ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఒకసారి డిస్కస్ చేయండి. ప్రతిదీ క్లియర్గా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి మేమేమైతే ప్రొవైడ్ చేస్తాం సర్వీసెస్ అనే సర్వీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పామో ఆ సర్వీస్ అన్నీ కూడా వస్తున్నాయా లేదా, అకాడమీ నుంచి స్టూడెంట్స్కి వస్తున్నాయా లేదా, ఫెసిలిటీస్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. సో మీరు అవసరమైతే డెమో క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అలాంగ్ విత్ డెమో యూట్యూబ్లో మన క్లాసెస్ నంబర్ ఆఫ్ ఉంటాయి. ఏదైనా మీకు తెలిసిన పర్టికులర్ టాపిక్ని ఓపెన్ చేసి ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి, ఏ ఫ్యాకల్టీదైనా సరే. సో మీకు క్లారిటీ వస్తుంది. సో మోర్ ఓవర్ ఇక్కడున్న ఫ్యాకల్టీస్ మొత్తం కూడా ఈ అకాడమీలోనే మన లాంగ్ రన్ నుంచి కంటిన్యూ అవుతున్న ఫ్యాకల్టీస్ కాబట్టి అకాడమీకి, ఫ్యాకల్టీస్కి, స్టూడెంట్స్కి ఈ కొలాబరేషన్ అవ్వచ్చు, కోఆర్డినేషన్ అవ్వచ్చు, అంతా పర్ఫెక్ట్ సింక్లో వెళ్తూ ఉంటుంది. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మోర్ ఓవర్ ప్రతి స్టూడెంట్కి కూడా మేబీ ఇష్యూస్ రావచ్చు, తప్పనట్లేదు అది. సో ఏ అకాడమీలో అయినా సరే ఈవెన్ మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీస్ తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని రెక్టిఫై చేయడానికి కూడా వీ హ్యావ్ ఎ సొల్యూషన్. సో వీఆర్ కండక్టింగ్ 1-to-1 సెషన్స్ ఫర్ ఎవ్రీవన్. సో 1-to-1 సెషన్స్లో ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్స్ని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ పిలిచి మాట్లాడతారు, అందరూ ఫ్యాకల్టీస్ సపరేట్గా. దానికి సపరేట్ షెడ్యూల్ ఉంటుంది. వస్తారు ఫ్యాకల్టీస్, వాళ్ళతో డిస్కస్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ సబ్జెక్ట్ పరంగా ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడా, లైక్ చాలామంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ దీనికి రావచ్చు అంటే ఎస్, అల్టిమేట్గా రావచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ డీల్ చేసే సబ్జెక్ట్ స్క్రాచ్ నుంచి డీల్ చేస్తాం, జీరో నుంచి. సో జీరో నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా కొత్త సబ్జెక్ట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. సో మేబీ కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవ్వచ్చు స్టార్టింగ్లో. సో ఈ 1-to-1 సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఉన్న సినారియోస్ ఏమైనా ఉన్నా సరే అందరి ముందు చెప్పలేకపోయినప్పుడు ఇలా ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఓపెన్ అప్ అవుతారు. ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ పరంగా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు మేము ఇవ్వగలిగిన ఎక్స్ట్రా సర్వీస్ ఏంటి అప్పుడు. సో ఇలాంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా మేము కన్సిడర్ చేసే డిసిషన్ తీసుకుంటాం. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్తో టైం టు టైం పీరియాడికల్గా 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ స్టూడెంట్స్కి ఏ ఇష్యూస్ ఉన్నా సరే సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు, అదర్ దెన్ సబ్జెక్ట్ సమ్ ఇష్యూస్ ఏమైనా అవ్వచ్చు, డెఫినెట్గా మేము టేక్ కేర్ చేస్తాం. ఖచ్చితంగా మేము ఒక బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం, ఏ ఇష్యూ అయినా సరే. అది ముఖ్యంగా సబ్జెక్ట్కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఏదైనా కాన్సెప్ట్ డిఫికల్ట్గా ఉంది అని చెప్పినా సరే దాన్ని ఇంకోసారి కావాలంటే మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకోసారి రివిజన్ అయ్యేలాగా కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం. సో ఇది ఓవరాల్గా టార్గెట్ అకాడమీలో జరిగే ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో వీటికి తోడుగా ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మెటీరియల్ ఎలా ఫామ్ చేస్తామన్నది చెప్పాను. అలాంగ్ విత్ మెటీరియల్ మనకు వీకెండ్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తామని చెప్పాను. వీకెండ్ ఎగ్జామ్తో పాటు అల్టిమేట్గా ఇప్పుడు 1-to-1 సెషన్స్ గురించి కూడా మాట్లాడాను. ఈ 1-to-1 సెషన్స్లో ఇంకా కొన్ని పాయింట్ డిస్కస్ చేయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెట్స్ సే దేర్ ఆర్ 3 స్టూడెంట్స్. 2 స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ముగ్గురులో 2 బాగా ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఒకరు మేబీ మోడరేట్ యావరేజ్ స్టూడెంట్ ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ 2 మెంబర్స్ క్యాచ్ చేసినంత పాయింట్ని ఈ మేబీ థర్డ్ పర్సన్ క్యాచ్ చేయకపోవచ్చు. ఖచ్చితంగా కాన్సెప్ట్ వచ్చేసి ముగ్గురికి అర్థమయ్యేలా చేయాలి. నువ్వేం చేస్తామంటే ఈ 1-to-1 సెషన్స్లో స్పెసిఫిక్గా ఏ కాన్సెప్ట్స్ అయితే డౌట్ ఉన్నాయో వాటికి అవసరమైతే సపరేట్ క్లాసెస్ అరేంజ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద సిలబస్ మనకు రిక్వైర్మెంట్ చూసుకొని సపరేట్గా ఏ కాన్సెప్ట్స్ అయితే డౌట్స్ ఎక్స్ట్రా క్లారిఫికేషన్ కావాలో ఆ క్లారిఫికేషన్ కూడా డెఫినెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ వచ్చి డిస్కస్ చేయండి, ఫ్యాకల్టీస్తో మాట్లాడండి. ముందుగానే కావాలంటే ఫ్యాకల్టీస్ ఆర్ అవైలబుల్ హియర్. ఫ్యాకల్టీస్తో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. అన్ని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. సో దట్ ఎలాంటి మిస్టేక్ లేకుండా ఒక డిసిషన్ తీసుకోవడం అంటే తీసుకున్న ఫీలింగ్ మీకు వస్తుంది. తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మరి ఫీల్ అవ్వకూడదు, మనము ఈ స్టెప్ తీసుకోకపోయింటే బాగుండేది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి రండి, డిస్కస్ చేయండి, ఫ్యాకల్టీస్తో కూడా మాట్లాడండి, స్టాఫ్తో మాట్లాడండి, మేనేజ్మెంట్తో మాట్లాడండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. ఎస్, అన్నీ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రమే జాయిన్ అవ్వండి.
So if you have any issues, yes, we are ready to rectify all those issues. We'll try our level best to rectify maximum issues. ఏవైనా ఇష్యూస్ ఉన్నా సరే we are ready to rectify. సో దీంతో పాటు ఈ బ్యాచ్కి ఇప్పుడు ఎక్స్ట్రాగా వస్తున్న ఫెసిలిటీస్ గురించి నేను మాట్లాడాలి. లేడీస్కి సంబంధించి చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, అంటే రిక్వెస్ట్లు వస్తున్నాయి, లైక్ లేడీస్ హాస్టల్ ఉంటే బాగుంటుంది కాలేజీకి సంబంధించి అని. సో ఎస్ 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 మే నో హూ ఇస్ దిస్? ఏదైనా ఇష్యూనా? గైస్ ఏదైనా ఇష్యూనా? ఎవరో మాట్లాడారు. డూ యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్?